తిరువూరులో కోలికపూడి శ్రీనివాస్ వర్సెస్ కేశినేని చిన్ని మధ్య ఆధిపత్య పోరు మరొక లెవెల్ కి వెళ్ళింది. గతంలో ఉన్న ఎపిసోడ్ ఒకేతైతే కొత్తగా ఆలయంలో పట్టు వస్త్రాల సమర్పణ సందర్భంగా జరిగిన పంచాయతీ మరోవైపు. ఈ అంశంలో చిన్ని ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఆ బ్రేకింగ్ న్యూస్. తనపై 2 సార్లు హత్య జరిగిందంటున్నారు తిరువూరు ఎమ్మెల్యే. ఈ వ్యాఖ్యలపై స్పందించారు ఎంపీ కేశినేని చిన్ని. ఎమ్మెల్యే భద్రత విషయంలో పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకోవాలన్నారు. తిరువూరు చాలా ప్రశాంతమైన నియోజకవర్గం అన్నారు ఆయన. ఒకవేళ దాడులు జరుగుంటే దోషులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు యాక్షన్ తీసుకోవాలన్నారు చిన్ని. ఈ అంశంపై చిన్ని ఇంకా ఏమంటున్నారో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం నుంచే నాపై దాడి చేయడానికి ప్రణాళిక రూపొందించారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అంటున్నారు. దానికి సంబంధించి మాట్లాడేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అంటున్నారు. సార్, విజయవాడ ఎంపీ కార్యాలయం నుంచే నాపైన దాడి చేసేందుకు ఒక ప్రణాళిక రూపొందించారు, కానీ ఆ విషయాలన్నీ కూడా ఎంపీ చిన్నికి తెలియదని మాత్రం కొలికపూడి అంటున్నారు. నా కార్యాలయంలో అటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఎవరు ఉండరు, కానీ నేను ఒకటే కోరుతున్నా పోలీస్ కమిషనర్ గారిని, మా దళిత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు కొన్ని ఆరోపణలు చేశారు, వాటిని తీవ్రంగా పరిగణించాలి మీరు. ఇప్పుడు ఒక దళిత ఎమ్మెల్యే కాదు, అక్కడ ఎవరి మీద దాడి జరిగినా కూడా పోలీసులు అసలు శాంతి భద్రతలకి ఉపేక్షం కలిగించకూడదని నా అభిప్రాయం. ఎటువంటిది ఉన్నా కూడా పోలీస్ కమిషనర్ గారిని ఒకటే కోరుతున్నా, కొలికపూడి శ్రీనివాసరావు గారు చెప్పిన విషయాలు. అంతేకాకుండా కొలికపూడి శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్న గన్మెన్ ఏదో 10 మంది అక్కడక్కడ పెట్టారని చెప్పారు కాబట్టి ఇమ్మీడియట్గా డీజీపీ గారిని, అంతేకాకుండా కొలికపూడి శ్రీనివాస్ గారి విషయంలో కమిషనర్ గారిని సీరియస్గా తీసుకుని అటువంటి దాడులకు పాల్పడిన వాళ్ళని ఇమ్మీడియట్గా ప్రయత్నించిన వాళ్ళని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆయన మా గౌరవ ఎమ్మెల్యే, తప్పకుండా మేమందరం గౌరవించుకోవాల్సిన వ్యక్తి కాబట్టి ఇటువంటి చేసిన వ్యక్తుల్ని సీరియస్గా కమిషనర్ గారే తీసుకోవాలి. ఎందుకంటే పోలీసులకు అందరికీ తెలుసని, ఇంటెలిజెన్స్ వారికి కూడా తెలుసని ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి ఎవరెవరైతే ఇంటెలిజెన్స్ వారు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి అసలు ముందు కమిషనర్ గారు దీని మీద యాక్షన్ తీసుకుని అటువంటి పరిస్థితులు నిజంగా ఉన్నాయో లేదో తెలుసుకుని, నిజంగా ఉంటే మాత్రం అటువంటి దోషుల్ని శిక్షించాలి సీరియస్గా. దాని మీద అటువంటి దోషులకు మరొకసారి ఇటువంటి యాక్షన్ ఏమన్నా జరిగి ఉంటే నాకు తెలిసి అటువంటివి జరగవు. ఎందుకంటే తిరువూరు చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు లేవు. ఎప్పుడో చిల్లర రౌడీ విజయవాడ నుంచి వచ్చినప్పుడే మా నాయకుల కార్యకర్తలు ఉద్రేకపడ్డారు, కానీ అది కూడా అవతల పార్టీ పనికిమాలిన చిల్లర రౌడీ వచ్చాడని ఈ రౌడీలు వస్తున్నారని చేశారు. కానీ మా తిరువూరు చాలా ప్రశాంతం. కానీ ముందు అర్జెంటుగా దర్యాప్తు జరిపించి ఇటువంటిది ఏదైనా ఉంటే మాత్రం యాక్షన్ తీసుకోవాలి కోరుకుంటున్నాను. అదేవిధంగా భద్రత కూడా నాకు తగ్గించారు. నేను మొన్న నెమల్ నుంచి తిరువూరు వెళ్ళేసరికి నా మధ్యలో దాడి చేయడానికి కూడా కొంతమంది చూశారు. పోలీసు భద్రత తగ్గించారని కూడా కొలికపూడి ఆరోపణ చేస్తాను. అది నేను సంబంధించిన విషయం కాదు. అది నాకు అసలు ఆయన భద్రత ఎంత ఉందో కూడా తెలియదు. నేనైతే ఎక్కడికి వెళ్ళినా నాకు ఎవరో భద్రత ఉండరు. నేను నా కారులోనే నేను వెళ్తాను, నా భద్రత ఉంది. మరి ఆయనకన్నా ఇవ్వాలి. ఒక గన్మెన్ అయితే నాకు ఇచ్చారు, మరి ఆయనకి మరి ఒక గన్మెన్ ఉన్నట్టున్నారు. మరి ఇంకా అదనపు భద్రత ఏమైనా ఇచ్చారేమో మరి నాకు తెలియదు. ఉంటే మరి అది పోలీస్ కమిషనర్ గారిని అడిగితే తెలుస్తుంది. అంటే గతంలో కొలికపూడి వర్సెస్ అంటే మీ మీద ఆరోపణలు కేశినేని చిన్ని ఉండేది, కానీ ఇప్పుడు దళిత నాయకులు మొత్తం కూడా ఇటు కొలికపూడి మీద ఒక దండయాత్ర లెక్క చేస్తున్నారు. అంటే కొలికపూడి వర్సెస్ ఇప్పుడు దళిత నేతలుగా మారింది. దాని మీద నేనేం వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజు చెప్పాను, నెమలగూడి గురించి వచ్చిన ఏ విషయంలోనూ నేను మాట్లాడను అని ఇప్పుడు కూడా మాట్లాడదలుచుకోలేదు. అంటే ఈ కొలికపూడి ఇష్యూకి పులి స్టాప్ పడదంటే అధిష్టానం కానీ చంద్రబాబు నాయుడు కానీ పిలిపించి మాట్లాడే అవకాశం లేదంటారా? పల్లా శ్రీనివాస్ గారు మా పార్టీ అధ్యక్షుడు గారిని మీరు అడిగితే బాగుంటుంది ఇటువంటి విషయాలు. ఎందుకంటే పార్టీ ఒక క్రమశిక్షణగా మేము ఏదన్నా ఉంటే మేము ఇంటర్నల్ బాడీస్లో ఏమన్నా బాధలు ఉంటే చెప్పుకోగలుగుతాం. కాబట్టి ఆ బాధల మీద డిసిషన్ తీసుకోవాల్సింది అధ్యక్షుల వారు. పార్టీ కార్యకర్తలు కానీ దళిత నేతలు కానీ ఇబ్బంది ఉంటే అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు తీసుకునే నిర్ణయానికి మేము అందరం కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. అటువంటి నిర్ణయం ఏమంటే పల్లా శ్రీనివాస్ గారిని అడిగితే మీరు బాగుంటుందని తెలియజేసుకోవాలి. మీరు స్వయంగా కొలికపూడికి కాల్ చేసే అవకాశం ఉందంటారా? నాకేమన్నా పని ఉంటే చేస్తాను. నాకేమన్నా పని లేనప్పుడు నేను ఫోన్ ఎందుకు చేయాలి? నేను తప్పకుండా నాకు అవసరం ఉంది, నేను ఏదైనా అర్జెంటుగా కార్యకర్తలకో నాయకులకో ఏదైనా ఇబ్బందులు ఉండి నా ఏదన్నా ఎమ్మెల్యే గారి దగ్గర సాల్వ్ అవుతే నేను చేస్తాను. అంతేగాని ఇబ్బంది లేనప్పుడు నేను చేయాల్సిన అవసరం కూడా ఏముంది? ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాలకు అయితే తిరువూరు ఎమ్మెల్యేకి సమాచారం ఇస్తాను, కానీ ప్రైవేట్ ప్రోగ్రాంలకు వెళ్తున్నాం కాబట్టి ఈరోజు తిరువూరు ఎమ్మెల్యేకి సమాచారం లేదు. ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా తిరువూరు ఎమ్మెల్యేకి కాల్ చేసి మాట్లాడతాను. అందులో ఎలాంటి ఇబ్బంది లేదని మాత్రం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేందర్తో శ్రీధర్, TV9 విజయవాడ.